హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు తిరుపతి వెళ్ళొచ్చాము. అక్కడ చూసిన ప్రదేశాలు అన్నీ ఫోటోలు వీడియోలు తీసుకున్నామన్నమాట. అవి ఈరోజు షేర్ చేస్తున్నాను. చూడండి ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హాయ్ అండి, మేము ఇప్పుడు తిరుపతికి బయలుదేరుతున్నాము. హైదరాబాద్ నుంచి బయలుదేరి మళ్ళీ హైదరాబాద్కి వచ్చేవారికి వీడియో తీసుకుంటూ వచ్చాము. చూడండి, ఫస్ట్
కడపలోనే ఉంటుందండి. కడప టౌన్లోనే ఈ గుడిని దేవుని కడప అని కూడా అంటారు. ఫస్ట్ వెంకటేశ్వర స్వామి తిరుపతిలో వెళ్ళక ముందు ఇక్కడే ఫస్ట్ వెలిసినాడని ప్రసిద్ధి. అందుకోసం ఫస్ట్ వెళ్ళేటప్పుడు ఈ గుడికి వెళ్ళాము. చూసారా, గుడి చాలా బాగుంది, చాలా ఏళ్ళది అన్నమాట. ఇది ఎంట్రన్స్. ఇక్కడ స్వామివారి గుడి ఎదురుగా ఉంటుంది, పక్కనే అమ్మవారి గుడి కూడా ఉంటుంది. ఇక్కడ ఎదురుగా కనిపిస్తుందా ఆ గుడి విశ్వక్షేణుడి గుడి అంట. ఇదే విశ్వక్షేణుడు. పక్కనే వినాయకుడు, ఆ తర్వాత అమ్మవారి గుడి ఉంది. గుడి చాలా పెద్దగా ఉంది, చుట్టూ కాంపౌండ్. ఇది మెయిన్ టెంపుల్. గుడి బయట ఒక ఫోటో తీసుకున్నాను. ఇక్కడ నుంచి ఒక 15-20 మినిట్స్లో ఒంటిమిట్ట స్వామి రాముల వారి దేవాలయం కూడా దగ్గరలో ఉంటుంది. ఆన్ ద వేలోనే. చూసారా గుడి ఇక్కడ నుంచే కనిపిస్తుంది కదా, రోడ్డు మీదే పక్కనే ఉంటుంది. కానీ మేము వెళ్ళాలనుకున్నాం, కానీ అప్పటికే ఆ గుడి క్లోజ్ చేశారు ఈ కరోనా వల్ల. అందుకోసం బయటే చూసుకొని వచ్చేసాము. కళ్యాణానికి మొత్తం బాగా డెకరేషన్ చేశారు లైట్స్తో. చూసారా, గేట్లన్నీ క్లోజ్ చేసి పెట్టారు. లోపల పూజలు జరుగుతుంటాయి కానీ మనం వెళ్ళొద్దు లోపలికి. మూసినారు ఇంకా ఫోటోలు దిగనికనే. ఇట్లా 2 ఫోటోలు తీసుకొని వచ్చేసాము.
ఇలా అన్నీ చూసుకుంటూ తిరుమల చేరుకున్నాము. కానీ ఇదే బాగా లెంత్ ఎక్కువైంది కదా, అందుకోసం మిగిలింది పార్ట్ 2లో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.